హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఓకే అండి, రమ్మ గారు మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మీ ఎపిసోడ్లో చాలా విషయాలు తెలుసుకుందాం, మిగతా విషయాలు ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకే. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మనం ఆడియన్స్ అందరి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్ లో ఏ మొక్క చూపిస్తున్నాను మన ఆడియన్స్ కి క్వశ్చన్. ఓకే, ఇది ఏ మొక్క చెప్పాలండి? ఓకే, ఇది చూడండి, ఇక్కడ వెరైటీ ఉంది, ఇట్లా డొప్ప వచ్చింది. ఇది ఏం మొక్క కనుక్కోవాలి. ఇట్లా డొప్ప లాగుందంటే ఇదిగో చూడండి, ఇది ఏ మొక్క కనుక్కోవాలండి. సో ఇలా డొప్ప లాగుంది, ఏదో పుట్టీలు అంటారు కదా, అందులో ఇడ్లీ పెట్టి కొంతమంది పల్లీలు అవి పెట్టిస్తుంటారు, అలా ఉంది డొప్ప. పైకి ఉంది కానీ లోపల మాత్రం డొప్ప. అవును. ఓకే, ఏంటో ఈ డొప్ప లాగా ఉంది, ఇక్కడ ఎక్కడైతే క్లియర్ ఉంది. అవును, ఇది ఏంటో కనుక్కోవాలి. ఇదేంటో గెస్ చేయాలి. ఓకే, డెఫినెట్ గా ఉంది. ఓకే, సో ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తాం. సో తోటలోకి ఎంటర్ అయిపోతాం. తప్పకుండా. సో ఇదండి, ఇది మ్యాంగోస్టిన్ అంటారండి. ఇది చాలా రేర్ ఫ్రూటే, చాలా స్వీట్, అసలు ఎంత రుచి అంటే అంత బాగుంటది ఇది. ఇక్కడేమో బ్లూబెర్రీ అండి. బ్లూబెర్రీ ఫ్రూట్స్ కూడా వచ్చాయి నాకు. అవునా? బ్లూబెర్రీ, అది బ్లూబెర్రీలు ఒక్కొక్కటి మనం చూసుకుంటే మనం ఆన్లైన్ లో తీసుకోవాలంటే జస్ట్ 100 grams 250 రూపీస్ 280 రూపీస్ ఉంటుంది. ఓకే, మ్యాంగోస్టిన్ కూడా చాలా రేట్ అండి, చాలా రేర్ కదా, చాలా రేట్. సో ఈ బ్లూబెర్రీ మీరు అంటే అది డైరెక్ట్ మొక్కేనండి? మొక్కలే, అంతే, మొక్కలే పెట్టాను. ఓకే, ఫ్రూట్ కూడా వచ్చాయి. ఫ్రూట్ కూడా వచ్చాయండి నాకు. ఓకే, ఎన్ని రోజులకు వస్తుంది బ్లూబెర్రీ మనకి ఫ్రూట్? బ్లూబెర్రీ పెట్టినాక ఒక 6-7 months అట్లా వచ్చేస్తుంది. ఓకే, ఎన్ని వచ్చాయండి బ్లూబెర్రీస్? నాకు ఒక 3-4 వచ్చాయి. 3-4 వచ్చాయి. అంటే చాలా ఈ వెదర్ కు చాలా కష్టం కదా, అందుకనేసి తక్కువ వచ్చాయి. నెక్స్ట్ బాగా వస్తేమో చూడాలి. సో దీని చుట్టూ కూడా మొక్కలు పెట్టారు? దీని చుట్టూ మొక్కలు పెట్టారు. అంటే నేను చాలా మంది అడుగుతారండి, ఇది నేను మొక్క తేయంగానే మొత్తం ఇప్పి పెట్టను, కింద మాత్రమే కట్ చేస్తాను. కింద కట్ చేసి పెట్టేస్తే ఆ వేర్లు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనం తేగానే మొక్క నాటితే ఏమైతుంది అంటే కొన్ని చనిపోతాయి. అందుకనేసి నేను కింద కట్ చేసి పెట్టేస్తాను. స్ప్రెడ్ అయినాక అప్పుడు అయిపోయాక కవర్ చేసి మట్టేసేస్తాను. అది చాలా మందికి అది బాగా యూజ్ అయింది. సూపర్ అండి. సో ఇటు అలాగే అక్కడ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అది ఆపిల్ బేర్ అండి. అది ఆపిల్ బేరు. ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ చూడండి, పర్పుల్ కలర్ ప్యాషన్ ఫ్రూట్ పైన. అవి ఎన్ని వచ్చాయో చూడండి, అసలు పర్పుల్ కలర్. నా దగ్గర ఎల్లో ఉంది, పర్పుల్ ఉంది. ఇప్పుడు అది పండినట్టు ఎట్లా? పర్పుల్ అయినాక పండినట్టు అండి. దాన్ని కనుక అది లోపల పల్ప్ తీస్తే ఒక 4 గ్లాసుల జ్యూస్ అవుతుందండి. చాలా టేస్ట్, అసలు బాగుంటది. మనకు ఒరిజినల్ కదండి, చాలా మంచి స్మెల్, మంచి టేస్ట్ ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్. క్రీపర్ ఇది చాలా మంది ఇప్పుడు పెంచుతున్నారు. ఆల్రెడీ పండింది, ఇప్పటి వరకు పండింది చూడలేదు. ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్ చూసాం కానీ పండిన ఫ్రూట్ చూస్తున్నాం. అది క్యాన్సర్ పేషెంట్ కి ఇస్తే చాలా వీక్నెస్ ఉన్న వాళ్ళు తొందరగా క్యూర్ అవుతారు. అందుకనేసి దీన్ని ఇప్పుడు చాలా మంది పెంచుతున్నారు. చాలా పైన ఉంది అది, లేకుంటే మనం కూడా అందుకుంటుండే. దానికి సేఫ్టీగా డ్రాగన్ ఫ్రూట్ అది ఉంది. డ్రాగన్ సూపర్ అండి. సో ఇక్కడ అంతా దొండకాయ తోరణాలు ఉన్నాయి. అవునండి, దొండ చెట్టు పెట్టాను, పక్కకు పెట్టాను. ఇలా మ్యాంగోస్టిన్ దాంట్లో మళ్ళీ దొండ చెట్టు పెట్టుకున్నాను. తోరణాలు లాగా వచ్చిందండి మంచిగా. చాలా కాయలు ఇప్పుడు పావు కేజీకి వెళ్తాయి, ఎక్కువనే బాగున్నాయి కాయలు. అది సొర అండి. ఇది సొర? సొర. ఓహో, అటు నుంచి వచ్చిందా? సొర, బీర అన్ని పెట్టాను, అన్ని కలిపేసాను. సూపర్. సో ఇక్కడ సపోటా అండి. సపోటాలో చాలా రకాలు ఉన్నాయి. బ్లాక్ సపోటా, క్రికెట్ బాల్ సపోటా, బనానా సపోటా, చాలా ఉన్నాయండి సపోటాల దగ్గర. లైట్ వెయిట్ ఉంది, ప్యాషన్ ఫ్రూట్ చాలా లైట్ వెయిట్ ఉందండి. చాలా లైట్ వెయిట్ అసలు నేను అనుకున్నా దీన్ని చూస్తే చాలా వెయిట్ ఉంది. చాలా అందుకే గుజ్జు కూడా తిని చూసేవాళ్ళు స్పూన్ తో. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ రెడీగా ఉందండి. అవును. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఇదేమో ఇది
లో కట్ అండి ఇది. లో కట్ నాకు వచ్చాయి ఆల్రెడీ. ఇది గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఒక్క కానే ఒక 20-30 కాయలు వస్తాయి. అది పల్సగా ఉంటది పొట్టు. ఆ పొట్టు తీసుకొని తినేసేయచ్చు. చాలా టేస్ట్ అసలు, అంత బాగుంటది లో కట్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ వైట్ చెరుకు, అక్కడ సపోటానే. అది తీసుకొచ్చి కూడా 2-3 ఇయర్స్ అవుతుంది. నేను తొందరగా నాటనండి దాన్ని. కొంచెం కొత్త బ్యాగ్ ఉంటది అనుకోండి, ఆ మీద ఓన్లీ పేడ వేసుకుంటూ వెళ్తాను. కొంచెం పెద్దగా గ్రోత్ బాగా అయినాక మళ్ళీ అప్పుడు 18 గ్రో బ్యాగ్ లో రిపార్ట్ చేస్తాను. సో ఫస్ట్ వాటిని వచ్చినప్పుడు వాటి డిస్టర్బ్ చేయనండి అసలు, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇంకో డౌట్, ఇంకో చాలా మంది అంటారు కదండి, బేసిక్ ఒక మొక్క మనం తీసుకొచ్చాక దాన్ని ఇమీడియట్ గా మనం రిపోర్ట్ చేయకూడదు అంటారు కదండి. ఎంత టైం తీసుకోవాలండి దాన్ని? నేనైతే 3 months వరకు అట్లే ఉంచేస్తానండి. చిన్న చిన్న మొక్కలు అంటే కింద చెప్పాను కదా, కింద కవర్ కట్ చేసి చిన్న బ్యాగ్ అయితేనో కవర్ కట్ చేసి పెద్ద బ్యాగ్ పైన పెట్టేస్తాను. లేదంటేనేమో అట్లే పెద్ద బ్యాగ్ అయితే అట్లే ఉంచేస్తాను ఒక 3 months వరకు. ఇంకొకటి అండి, మనకు టిప్స్ ఏంటంటే ఆ కింద కవర్ కట్ చేసి పెట్టామనుకోండి, ఆ ఎర్త్ వామ్స్ అనేది దీని కిందకి వస్తాయి. ఇప్పుడు దీనికి గ్రోత్ వస్తుంది, దీనికి గ్రోత్ వస్తుంది. ఇది ఒకటి సీక్రెట్. సో కింద కవర్ తీసేసి పెడితే అది మనం రూట్ వ్యవస్థను డిస్టర్బ్ చేసినట్టు ఉండదు, దాని పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటుంది. కింద పైకి వస్తుంది కాబట్టి ఎరువు పైన తయారైతే దీనికి బలం. సో ఇదండి, ఇది వైట్ చెరుకు అండి. వైట్ చెరుకు. ఓ ఇది చూడండి చిన్నది. అది కవర్ అట్లే పెట్టా చూడండి, చాలా 4-5 months అవుతుంది. దీంట్లోనే అది స్ప్రెడ్ అయిపోయి వచ్చేసింది. వైట్ చెరుకు వచ్చిందండి, ఆల్రెడీ కట్ చేసుకోవచ్చు కదా మనం. బ్లాక్ చెరుకు కూడా ఉండే, అది ఎవరు ఎత్తుకెళ్ళారు. అది ఎల్లో స్ట్రాబెరీ గో అండి. ఎల్లో స్ట్రాబెరీ. సో ఇక్కడ మళ్ళీ దాని పక్కకే షో ప్లాంట్ వేసాను. మొక్కలకు పెట్టారు ఇది? అవును. సరే, పక్షులకు పక్షులు తినేసి ఆల్మోస్ట్ అయిపోయినాయి. అవునండి. ఇంకా మళ్ళీ తెప్పియాలి మీరు. ఓకే రైట్. సో అలాగే ఇక్కడ ఎంత అండి? ఇది సంపంగి అండి, గ్రీన్ సంపంగి. ఓకే, గ్రీన్ సంపంగి. సో అదండి, ఇది యాపిల్ పేరు అండి. దాని ఒక్క చెట్టుకే 3 వెరైటీస్ వస్తున్నాయండి. నేను ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ ఏమో యాపిల్ సైజ్ వస్తాయి పెద్దగా, ఇప్పుడేమో పొడుగు పెద్దగా వచ్చి మళ్ళీ చిన్నవి కూడా వస్తున్నాయి సైడ్ కు. అది యాపిల్ పేరు, గ్రీన్ యాపిల్ పేరు అది. ఇది సపోటా, ఇవి టమాటా, క్రీపర్ టమాటా. ఇదేమో ఆప్రికాట్ అండి. ఆ లోపల నిమ్మండి, పీచ్ ఫ్రూట్. ఇది ఆప్రికాట్ గా. అదేమో నిమ్మండి, సూది లెమన్. చాలా కాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కాయలు. సూది లెమన్, అది సూది లెమన్. ఓకే. సో ఇదండి, అది ఇంగువ ప్లాంట్ అండి. ఇంగువ ప్లాంట్ ఫస్ట్ టైం, దాంతోనే నాకు అవార్డు వచ్చింది. ఇంగువ ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే పెట్టాను. ఇంగువ ఫ్లవర్ కూడా వచ్చిందండి, బ్యూటిఫుల్ గా ఉంటది ఫ్లవర్. ఇంకొక విచిత్రం ఏంటంటే దానికే ఇంకొకటి గోవర్ధనం చెట్టు వచ్చిందండి. దాని పక్కన ఉండే గోవర్ధనం ఫ్లవర్ వస్తుంది. సో ఇవన్నీ రోజెస్ అండి, ఎందుకంటే ఎండ బాగా రావాలి కదా రోజెస్ కనేసి నేను ఇటన్నీ రోజెస్, అడీనియము, మల్లె, పెద్ద మల్లెలు ఉంటాయి కదా అట్లాంటివన్నీ, వీటికి ఎండ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇటు సైడ్ పూల మొక్కలు పెట్టుకున్నాను. గులాబీలు, మాందారాలు. సో రోజెస్ బాగా రావాలంటే ఏం చేయాలండి? రోజెస్ బాగా రావాలంటే మనం ప్రూనింగేనండి, ప్రూనింగే చేయాలి. ప్రూనింగ్, ఆవు పేడ. రోజెస్ కూడా ఆవు పేడ చాలా ఇంపార్టెంట్. సో అది ఎప్సమ్ సాల్ట్ అంటే ఎట్లా వాటర్ లో కలిపేయాలా లేకపోతే ఎట్లా అండి? నేనైతే కొంచెం డైరెక్ట్ పక్కకే వేస్తాండి, దూరంగా కొంచెం పక్కకి వేసేస్తే సరిపోతుంది. చివర్లో వేస్తే. ఇంకొక సీక్రెట్ ఏంటంటే మనం ఫ్లవర్ చెట్లకు స్ప్రే చేయాలి. స్ప్రే అంటే 1 లీటర్కు 1 స్పూన్ అట్లా వేసి మనం స్ప్రే చేసామనుకోండి, ఫ్లవర్స్ బాగా వస్తాయి. అంటే కలర్ కూడా మంచి కలర్ వస్తాయి. అంటే పూత రాలుతుంటాయి, వాటికి కూడా ఇది మనము ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ పూత రాలకుండా ఉండాలంటే నీమ్ ఆయిల్, అంతే. నీమ్ ఆయిల్ ఒకటి. నేను అసలు ఏవి వాడను. నీమ్ ఆయిల్ కూడా ఎప్పుడో ఒకసారి, అసలు పెస్ట్ లేదు కదండి, వాడడానికే ఛాన్స్ లేదు. సో అంటే ఎవరికైతే ఆగట్లేదో, పూత ఆగకుండా ఉందో వాళ్ళ కోసం ఈ టిప్స్. సో ఇది బత్తి, ఇది పాండవతి అండి. ఇది నూనెలో పెట్టి వెలిగిస్తే దీపం లాగా చాలా బాగా వెలుగుతుంది. అవసరం లేకుండా ఇది బత్తి వేసుకొని వెలిగించవచ్చు. పాండవతి. రైట్. సో మంచిగా ఇక్కడ మొత్తం ఎంట్రన్స్ లో పూలు పెట్టుకున్నాం. ఎంట్రీ రాగానే చక్కగా మంచి బ్లూమ్ అయి ఉంటే చక్కగా అందంగా రాగానే బాగా కనిపిస్తుంది అని వీటన్ని మొత్తం పూల మొక్కలు పెట్టుకున్నాం. రైట్. సూపర్ అండి. అటు కూడా చూద్దాం. ఇటండి, ఇది అమృత జామ్ అండి. అమృత జాము కొంచెం నిమ్మకాయ సైజ్ ఉంటది, కానీ మన జామకాయ కంటే కూడా చాలా స్వీట్ ఎక్కువ, మంచి స్మెల్.
అమృత పేరులోనే అమృత. అమృతం లాగానే ఉంటుందండి ఫ్రూట్ కూడా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో ఒక రకం సంత్రా అండి ఇది. అంటే నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి. డిఫరెంట్. ఇది వైట్ నేరేడు. వైట్ నేరేడు. ఓకే. ఇది బత్తాయి అండి. ఇది బత్తాయి. దీంట్లోనే ఒక చెట్లోనే అది అసలు ఇంకా నాటలేదండి, మర్చిపోయా. ఇది వేర్లు ఎట్లా కట్ చేయాలో చెప్పమన్నారు కదా, ఇదే అండి వేర్లు కట్ చేసి ఊరికట్లా పెట్టాను. దాదాపు అది 4-5 months అవుతుంది, నాటలే. సో అక్కడ పెద్ద చెట్టు కూడా పెట్టారు కదా, అది పెద్ద చెట్టు పెట్టాను. ఇది ఆ చెట్టుతో పాటే కట్ చేసి ఇందులో ఊరికట్లా వేసాను, అంతే. కొంచెం మట్టేసి అది అట్నే వస్తుంది. ఓకే. ఆ చెట్టు దగ్గర మార్చి చూద్దాం దాన్ని, అసలు ఎట్లా చేస్తారు ఏంటి అనేది. సో ఇక్కడ ఇంకా ఇదంతా పసుపు కాదండి, ఇది మన అది ఫ్లవర్ చూపించాను కదండి, జింజర్ లిల్లీ. జింజర్ లిల్లీ. ఇగో ఇక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చాయి కదా, జింజర్ లిల్లీ. ఇది ఆప్రికాట్ అండి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ రోజెస్. ఇది క్రీపర్ రోజెస్. అది క్రీపర్ వైట్ బ్యూటిఫుల్, చాలా బాగుంటది అది. సూపర్. ఇది జింజర్ లిల్లీ. ఇదేమో లాంగ్ మల్బరీ అండి, చాలా పెద్ద సైజు. ఇది చూడండి మల్బరీ ఎంతగానో ఉన్నాయో. ఇదిగో ఇది దాదాపు 6 years అనుకుంటండి. అదే 50 రూపాయల బకెట్ లో ఉంది. కాయలు చూడండి ఎంత గుత్తులు, చాలా కాయలు. సో ఇదేంటండి ఇప్పుడు మనకి చాలా రోజులు అయిపోయిందా, లేకుంటే ఇది అది డ్రాగన్ అండి. ఎండిపోతుందా లేకుంటే ఇట్లా? ఎండిపోవడం అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసినప్పుడు ఎల్లో కలర్ మారుతుంది. వాటర్ ఎక్కువ వేస్తే ఎల్లో అవుతుంది. వాటర్ తక్కువ వేస్తే గ్రీనరీగా ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ ఇవ్వద్దు మనం, ఇవ్వద్దు. ఇక అట్లున్నప్పుడు వాటర్ ఇవ్వకూడదు మనం. సో మనకి ఆ సైన్ కదండి, ఒకసారి చాకులు ఎక్కువ ఎల్లోగా అయిపోయినా తక్కువ అయినా కానీ వాటర్ ఎక్కువ అయినట్టు సైన్, అంతే. సో ఇదేంటండి మిర్చిలు, ఇంత లాంగ్ మిర్చిలు ఉన్నాయి? ఇవి బ్లాక్ మిర్చి అండి, కారం ఎక్కువ ఉంటది అంటారు కదా, ఆ మిర్చి. చాలా పెద్ద మిర్చి. ఇప్పుడు ఈ మామిడి మొక్క పెట్టుకున్నా కదండి, పక్కకు ఒక గులాబీ మొక్క వేసాను, ఒక పక్కకి మిర్చి వేసుకున్నాను. అలా సైడ్ కి వేసుకుంటానండి. ఇట్లా సైడ్ కూరగాయల పండ్ల మొక్కలు వేసుకుంటాను. ఇవి ఇట్లా పచ్చిమిర్చి ఇట్లా వేసుకుంటాను. సో ఇదండి, ఇది మనీలా చెర్రీ అండి. మనీలా చెర్రీ. ఓకే. చాలా గుత్తులు వస్తాయి. ఇది చాలా స్వీట్ ఉంటది. పండిపోయినట్టే? ఇది పండిపోయినట్టే. సో కట్ చేయొచ్చండి? చేయండి మీరు ఒకసారి. మేము ఎంత రమగారి ఇక్కడికి వచ్చినాక అన్ని చూడండి, మీరు కట్ చేసి చూడండి. ఇంకా కొంచెం పండాలి, అయినా పండింది. ఇంకా పండితే ఇంకా స్వీట్ బాగుంటుంది. ఏదో డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరం లాగా అట్లా ఉంది. టేస్ట్ కూడా అట్నే ఉంటదండి. ఓకే. కొరకండి మీరు. కొరికేసేయండి. అంతా వాటర్ కొట్టేసాను, డైరెక్ట్ తినొచ్చు. ఇంకా పండుతుంది, ఇంకా పండితే ఇంకా స్వీట్ ఉంటుంది. చాలా టేస్ట్ అండి, బాగా. అమ్మగారి తోటకొచ్చి అన్ని తినేస్తున్నాం. మీ కొరకే వచ్చాయండి, ఇప్పుడే వచ్చాయి ఫ్రూట్స్ అన్ని. అంటే నార్మల్ ఫ్లవర్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తింటున్నాం. సూపర్ అండి, చాలా టేస్ట్ ఉంది, సూపర్ గా ఉంది. ఇది మిర్చి అండి, సైడ్. ఇది ఒక రకం మ్యాంగో, మచ్చ మ్యాంగో అంటుంది. మ్యాంగో. ఇది ఐస్ క్రీమ్ మ్యాంగో అండి, మీ వెనకాల ఉన్నది. ఇది ఐస్ క్రీమ్ మ్యాంగో. ఇది ఏంటంటే ఐస్ క్రీమ్ లానే పుల్లకి పెట్టుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఇది లీచీ అండి, లీచీ. ఇది పెట్టి కూడా 3 years అయింది. అదిగో కవర్ కట్ చేస్తానని చెప్పాను కదా, ఇదిగోండి. మొత్తం ఇంకా ఇందులో నాటేసుకుంటది. మనకి ఎత్తు ఎక్కువ అవుతుంది, దీని కింద ఎత్తు అంశం ఉంటాయి. ఈ కింద బలం, దీనికి బలం ఉంటుంది. అట్లా. ఇది మిల్క్ ఫ్రూట్. ఫ్లవరింగ్ వచ్చింది దీనికి ఆల్రెడీ. మిల్క్ ఫ్రూట్ చాలా బాగుంటది. మిల్క్ ఫ్రూట్ ఉంది, అంటే మిల్క్ లానే ఉంటది అట టేస్ట్ కూడా. స్పూన్ తో తినేసేయచ్చట. అంటే ఇంకా రాలేదు, ఫ్లవరింగ్ ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చింది. ఇది ఇది కూడా స్ట్రాబెర్రీ అండి. డిఫరెంట్. ఇది కరేపాకు. ఇది ఒక రకమైన కరేపాకు. ఇది వెరిగేటెడ్ సపోటా అండి. దీనికి ఆల్రెడీ కాయలు వచ్చాయి చూడండి. వెరిగేటెడ్ సపోటా చాలా స్వీట్ ఉంటుంది, పెద్ద సైజు. ఇది ఎల్లో గూస్బెర్రీ అండి. ఎల్లో రాస్బెర్రీ ఎల్లో ఉంటది. ఎల్లో రాస్బెర్రీ. సో ఇటంతా ఇవన్నీ మళ్ళీ ఇది బ్రూనీ కింగ్ అని 4.5 kg మ్యాంగో అన్నాను కదా, అదే అండి. ఇది పెద్దగా అయిపోయింది. ఇదేమో ఇది గోల్డెన్ లీచీ అండి. ఇది చాలా రేర్, ఇది ఫ్రూట్స్ కూడా చాలా కాస్ట్లీ. ఇది అది లీచీ, ఇది గోల్డెన్ లీచీ. ఇది పర్పుల్ కలర్ ఉంటుంది. వచ్చిందండి ఫ్రూట్? వచ్చిందండి. ఫ్రూట్ కట్ చేసి తిన్నాం. అసలు నిజంగా ఏ ఫ్రూట్ లేదండి ఇంత టేస్ట్. నేనున్న ఈ ఫ్రూట్లకే నేను ఆనందపడిపోతాను. అవి తింటే ఇంకా ఫ్రూట్ తినైతే నేను షాక్ అయ్యాను అసలు, అంత టేస్ట్ అసలు. అబ్బా చాలా బాగుందండి. అది పర్పుల్ అది.
సో ఇక్కడ ఇది క్రికెట్ బాల్ చెర్రీ అండి. ఇది క్రికెట్ బాల్ చెర్రీ, ఆపిల్ చెర్రీ కూడా అంటారు దీన్ని. ఓకే ఆపిల్ చెర్రీ పెద్దగా వస్తుంది, చెర్రీ స్వీట్ ఉంటుంది. మన వేరే చెర్రీ ఏమో బార్బడా చెర్రీ అవన్నీ పులుపు ఉంటాయి, ఇది స్వీట్ ఎక్కువ ఉంటుంది. చెర్రీ ఇట్లా మధ్యన టమాటాలు వేసుకుంటాను. మధ్య మధ్యన సూపర్ చేయండి టమాటాలు. టమాటాలు వచ్చాయి, నిన్ననే హార్వెస్ట్ చేసాం, మళ్ళీ పండిపోయినాయి అప్పుడే. ఓకే ఓకే టమాటా. సో అలాగే ఇటు కూడా ఉంటున్నాయి కొన్ని. ఇది ఎల్లో అంజీర్ అండి. ఇది పర్సిమన్. పర్సిమం అంటే పెద్దగా టమాటా సైజ్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది అసలు. పర్సిమన్ పెద్ద సైజ్ వస్తుంది. డిఫరెంట్ మొక్కలు మొత్తం ఎంత డిఫరెంట్, అంత డిఫరెంట్ మొక్కలు రెగ్యులర్ కాకుండా. పర్సిమం ఓకే. ఇది ప్లాంట్. ఇదేమో బ్లాక్ అల్లం అండి. ఇది బ్లాక్ అల్లం మన సిటీజీ వాళ్ళు ఇచ్చారు బ్లాక్ అల్లం. ఇది బరాబా ఫ్రూట్ అండి. ఓకే బరాబా ఫ్రూట్ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బరాబా ఫ్రూట్ అవి చాలా ఉండే ఫ్రూట్స్, మళ్ళీ ప్రూనింగ్ చేసాం. అదే ప్రూనింగ్ మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చినట్టు. ప్రూనింగ్ చక్కగా ప్రూనింగ్ చేసి ఇట్లా వస్తాయి. అవునండి, ప్రూనింగ్ చేసి కిందనేమో అది క్యాప్సికమ్, పాలకూర, క్యాప్సికమ్ అట్లా వేసేసుకున్నాం. ఆల్రెడీ క్యాప్సికమ్ వచ్చింది ఆల్రెడీ క్యాప్సికమ్. ఓకే ఓకే. పక్కకు పాలకూర వేసాను. సో ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ వేసుకున్నాం. రోజ్ ఫ్లవర్స్. ఇది రోజ్ ఫ్లవర్ దేనికి వచ్చిందండి? పక్కకు పెట్టుకుంటాను. దీని ఆకులు ఇలా ఉన్నాయి అనుకున్నా, కానీ ఇది వేరు, దాని పక్కకు పెట్టేశాను. సో ఇదేంటండి? ఇది బ్లాక్ సపోటా చూడండి. ఒక ఫ్రూట్ వచ్చింది ఫస్ట్ టైం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బ్లాక్ సపోటా అంటే లోపల బ్లాక్ ఉంటుందా? లోపల చాక్లెట్ కలర్ ఉంటది, చాలా టేస్ట్ అండి, అది చాలా బాగుంటది. బ్లాక్ సపోటా ఫస్ట్ టైం అసలు ఎంత బాగా వచ్చిందో అసలు. ఇది కూడా పండుతో తినేసేవాళ్ళం, మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. సూపర్ అండి. బ్లాక్ సపోటా ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా. ఓకే. సో ఇక్కడ అంతా ఇది ఉంది. ఇటని మన ఆప్రికాట్ అట్లా పెట్టుకున్నాను. ఓకే ఫైన్. సంత్రా, ఆప్రికాట్. ఇంకోటి అండి, ఇప్పుడు దీన్ని ఇలా కట్టేసి పెట్టారు కదా మొత్తం, అదే వేర్లు కట్ చేయడం అదంతా చెప్పారు. ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? అవునండి. ఇప్పుడు చెట్టు మనకు పెద్దగా అయింది అనుకోండి, ఇప్పుడు నేల కాబట్టి మనకు వేర్లు పోతాయి, చెట్టు పెరుగుతూ ఉంటది. ఇప్పుడు దీనికి కాయ పూత నిలబడాలంటే అది గ్రో బ్యాగ్ లో మొత్తం ఏర్లు నిండిపోతాయి కదండి, వాటర్ పోసినప్పుడు నిలబడిపోతాయి. దానివల్ల చెట్టు చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటది, పూత కూడా నిలబడదు. అందుకనేసి మనం చెట్టు పెద్ద కాగానే మొత్తం బయటికి తీసేసి ఏర్లన్నీ కట్ చేయాలి. అంటే ఒక ఇట్లా అరిచే అంత పొడుగు ఉంచేసి మిగతా చుట్టన్ని కట్ చేయాలి. కట్ చేసి మళ్ళీ మట్టిలో నాటుకుంటే మళ్ళీ అంత బాగా వస్తుంది చూడండి చెట్టు, ఎంత బాగా. అంటే మనకి అంటే దానికి ఇంకా వేరు వ్యవస్థ అనేది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఆ వేర్లు కట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ పూత బాగా నిలబడుతుంది, కాయలు వస్తాయి. ఇంకో ఉంటుంది కదండి, ఇప్పుడు మనము ఇప్పుడు మీరు అన్నట్టుగా తీసి వేర్లు కట్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చేయాలన్న చాలా మంది అదే భయపడుతుంటారు. అంటే తల్లి వేరు ఉంటుంది, తల్లి వేరు మన జాగ్రత్త, తల్లి వేరు కొద్దిగా కట్ చేసినా మళ్ళీ ఇదేమి ఇబ్బంది ఏం కాదండి. ఏం కాదు, నేనైతే ట్రై చేసి చూసాను, సక్సెస్ అయింది నాకు. ఓకే, అట్లా కూడా చేస్తాను. అది కూడా చేశానండి, ప్రతి చెట్టు నేను అట్లే ఒకటి చేసి చూసాను ట్రై, అది బాగా అనిపించింది. ఇప్పుడు మొత్తం అట్లే చేస్తున్నాను నేను. ఇంకోటి అండి, కొంతమంది ఇప్పుడు బయట నుంచి మొక్కలు తెచ్చుకుంటారు, నర్సరీ నుంచి. కొన్ని మొక్కల్ని బంకమట్టిలో పెట్టి ఇస్తుంటారు. అది పెట్టకూడదండి బంకమట్టిలో. బంకమట్టి గట్టిగా అయిపోతుంది కదా, రాయిలాగా అవుతుంది, వేరు వ్యవస్థ రాదు కదండి. అది మొదటి నుండే కదా రావాలి, మంచిగా సైడ్ నుండి రావాలన్నా నీకు లేత వేర్లు మొదటి నుండే వస్తాయి. ఆ బంకమట్టి వల్ల రాదు, అందుకని ఒక నీళ్ళలో నానబెట్టి బంకమట్టి తీసి మనం మామూలు మట్టిలో పెట్టుకోవాలి. మనం తీసినప్పుడు ఆ బంకమట్టి నీళ్ళలో పెడితే ఆ బంకమట్టి మొత్తం వెళ్ళిపోయినాక అప్పుడు దాన్ని మనం ప్లాంటింగ్ చేసుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది. బంకమట్టిలో పెడితే కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది, తర్వాత చనిపోతుంది. అది మనం ఏం చేయాల్సింది. ఓకే రమ గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇట్లా డొప్ప చూపించాము, ఈ డొప్ప ఇక్కడ చాలా ఇందులో ఏదైనా పెట్టుకొని మనం తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంది. సో ఆన్సర్ ఏంటండి? ఇది కృష్ణ మర్రి అంటారండి దీన్ని. కృష్ణ మర్రి అంటే అప్పుడు కృష్ణుడు వాళ్ళ అమ్మ వెన్న చిలికినప్పుడు ఆ వెన్న దొంగతనం చేసి ఈ డొప్పలో పెట్టుకునేవారట. అయితే అందు గురించి అని దీనికి కృష్ణమర్రి అని పేరు వచ్చిందని చెప్పారు. కృష్ణమర్రి తీసుకొని ఇందులో దాచి పెట్టుకునేవారట. కృష్ణుడు ఎక్కడ దాచి పెట్టుకోవాలి మరి, చెట్లలో అప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సూపర్ నైస్. కృష్ణుడు ఇందులో దాచుకునేవారట, తర్వాత తినేవారట, అందుకని దీనికి కృష్ణమర్రి అని పేరు వచ్చింది. చూడండి, ఇది మొక్క కూడా ఎంత ఎంత మదర్ నేచర్ ఎంత బ్యూటిఫుల్. ఇలా ఉంది కదా, లోపల ఉంది చూడు, కనబడకుండా. అవును. సో వాసుదేవుడికి
అట్లా మదర్ నేచర్ హెల్ప్ చేసి అవును, చాలా బ్యూటిఫుల్ గా అందంగా ఉంది. సూపర్ అండి. చక్కని మొక్క మాకు పరిచయం చేశారు. కృష్ణ మర్రి సూపర్ గా ఉన్నారు. చాలా ఎక్కడ వచ్చారండి? ఇది ఆనంద్ గారు అని వాళ్ళ నర్సరీలో తీసుకున్నాను. నర్సరీ చాలా రేర్, అంటే నర్సరీ వాళ్ళందరికీ తెలుసు నేను చాలా రేర్ గా ఉంటానని. ఏదన్నా మొక్క రేర్ గా వచ్చిందంటే నాకు కాల్ చేస్తారు, కంపల్సరీ పోయి తీసుకొచ్చుకుంటాను. సో మరి ఇట్లా ప్రాపగేట్ అంటే ఇది ఎట్లా అవుతుంది? దీనికి సీడ్స్ వస్తాయండి, దీనికి వచ్చాయి కాయలు రెడ్ వస్తాయి, ఆ సీడ్స్ ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది కాదండి, ఇది వేరే. దీనికి ఇది వేరే చెట్టు. ఓకే, ఆన్సర్ ఇస్ కృష్ణ మర్రి అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చక్కని మొక్కను మాకు పరిచయం చేస్తారు. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.